అండి క్యారెట్ బీట్రూట్ కలిపి నా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్యారెట్ బీట్రూట్ని చక్కగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో నూనె పోసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఉడికిన క్యారెట్ బీట్రూట్ని కడాయిలో వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఇక్కడ దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టాం కాబట్టి మనము మూత పెట్టాల్సిన అవసరం లేదు. కొంతసేపు వేపిన తర్వాత ఒక స్పూను కారం, మీకు రుచి తగినంతగా ఉప్పు, కారం వేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత సత్తు ఆట అంటే వేయించిన శనగపప్పు పొడి లేదా పుట్నాల పొడి ఉంటుంది. ఆ పుట్నాల పొడి వేసుకుంటే ప్రోటీన్ కూడా మనకి లభిస్తుంది. కూరలో ఉన్న వైటమిన్స్తో పాటు మనకు ప్రోటీన్ కూడా అదనంగా లభిస్తుంది. కాబట్టి పుట్నాల పొడి కూడా వేసుకుంటే రుచికి రుచి మరియు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ట్రై చేయండి.